హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. ఏంటంటే బీసీసీఐ తన యాన్యువల్ రిటర్న్షిప్ని అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈసారి 31 మంది ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి కొంతమంది ప్లేయర్స్ అటు ఇటు కావడం జరిగింది. దాంతోపాటు ఈసారి బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఏంటంటే బేసిక్గా 4 కేటగిరీలు ఉంటాయి. ఇందులో ఏ, బి, సి అని 4 కేటగిరీలు ఉంటాయి. అయితే ఈసారి ఏం చేసిందంటే ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా మాయం చేసింది. అయితే లాస్ట్ టైం ఏ ప్లస్ కేటగిరీలో 4 ఉండేవాళ్ళు. సో ఏ ప్లస్ కేటగిరీ ఎలాంటిది అంటే ఒక సూపర్ స్టార్ లాంటిది అనమాట. ఏ విధంగా ఇప్పుడు మన ఇండియన్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారిని, షారుఖ్ ఖాన్ని, ఇంకా అల్లు అర్జున్ని ఏ విధంగా మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అంటామో, అదేవిధంగా క్రికెట్లో కూడా ఏ ప్లస్ కేటగిరీస్లో స్టార్స్ ఉండేవారు. లాస్ట్ ఇయర్ 4 ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, ఇంకా జడేజా, వీళ్ళు 4 ఉన్నారు. కాకపోతే ఈసారి ఏకంగా ఏ ప్లస్ కేటగిరీనే మాయం చేసింది. సో ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలే ఉన్నాయి. సో ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళది ఏంటంటే మెయిన్గా లిస్టు, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు అన్ని ఫార్మాట్లో ఆడాలన్నమాట. వాళ్ళు T20లో ఆడాలి, వన్డేల్లో ఆడాలి, ఇంకా టెస్టుల్లో ఆడాలి. అన్ని ఫార్మాట్లో ఆడే వాళ్ళు ఎక్కువగా ఏ కేటగిరీలో ఉంచడం జరుగుతుంది. వాళ్ళ శాలరీస్ కూడా ఒక 7 కోట్ల వరకు ఉండడం జరుగుతుంది. సో ఈసారి ఏ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారంటే 3 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఏ కేటగిరీలో మొత్తం 31 మంది ప్లేయర్స్ ఇందులో ఉన్నారు. అందులో ఏ కేటగిరీలో 3 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ టైం కూడా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. ఏ కేటగిరీలో ఉన్నారు. ఎక్కువగా యాడ్ అయింది ఎవరంటే శుభ్మన్ గిల్. సో ఓవరాల్గా ఏ ప్లస్ కేటగిరీలో ఈసారి 3 ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఇక బి కేటగిరీలో వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా బి కేటగిరీలో ఉన్నారు. ఓకే, బి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఒక 3 కోట్ల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది. సో ఏంటంటే మాక్సిమం వీళ్ళందరూ కూడా బి కేటగిరీలో ఉండడం జరిగింది. అసలు రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని కూడా ఏ కేటగిరీలో ఉంచే వాళ్ళేమో. కాకపోతే ఏంటంటే కొన్ని విమర్శలు రావడం వలన వీళ్ళని బి కేటగిరీలో వేయడం జరిగింది. బి కేటగిరీ అంటే 3 crores వచ్చి శాలరీ ఉంటుంది. అండ్ ప్రజెంట్ వీళ్ళు ఓన్లీ 1 డేకి మాత్రమే ఆడడం జరుగుతుంది, కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ. కాబట్టి వీళ్ళని బి కేటగిరీలో ఉంచడం జరిగింది. వచ్చేసి సి కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. సి కేటగిరీలో ముందుగా ఎవరెవరు ఉన్నారో మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత నాకు తెలిసి ఈ లిస్ట్లో 2 ప్లేయర్స్ బేసిక్గా బి కేటగిరీలో ఉండాల్సిందేమో అని చెప్పి నాకు అనిపించింది. సో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకున్నట్టయితే అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దూబే, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, కృష్ణ, హర్షదీప్, ధ్రువ్ జోవెల్, హర్షిత్ రాణా, అరుణ్ చక్రవర్తి, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయి, రుతురాజ్ గైక్వాడ్. సో ఓవరాల్ గా 16 మంది ప్లేయర్స్ అయితే ఇందులో ఉండడం జరిగింది. సి కేటగిరీలో. సి కేటగిరీలో ఉన్న వాళ్ళకు మాక్సిమం ఒక 1 crore శాలరీ వస్తుంది అనుకోండి. సో ఏంటంటే ఇక్కడ ఎవరైతే సి కేటగిరీలో 16 మంది ప్లేయర్స్ ఉన్నారో, ఈ 16 మంది ప్లేయర్స్లో నాకు తెలిసి అక్షర్ పటేల్ ఇంకా హర్షదీప్, వీళ్ళిద్దరు కూడా మెయిన్గా బి కేటగిరీలోకి వస్తే బాగుండేది. బి కేటగిరీలో ఉంచితే బాగుండేది. బట్ బీసీసీ ఎలా ఆలోచించి ఏం చేస్తుందో తెలియదు, కానీ వీళ్ళిద్దరు కూడా సి కేటగిరీలో వేసింది. బట్ వీళ్ళకున్న పొటెన్షియల్ ప్రకారం వీళ్ళు ఏంటంటే అక్షర్ పటేల్ అన్ని ఫార్మాట్లో ఆడగలడు. టెస్టుల్లో ఆడగలరు, వన్డేలో ఆడగలరు, T20లో ఆడగలరు, అన్ని ఫార్మాట్లో ఆడగలరు. రీసెంట్గా T20లో కంబ్యాక్ ఇచ్చేసి న్యూజిలాండ్కి అగ్నెస్ట్గా ఎలాగ వికెట్లు తీసుకోవడం మనకు తెలిసిన విషయమే, ఎలాగ వికెట్లు తీసుకున్నాడు. అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా మనకు పవర్ ప్లే ఓవర్లలో కానీ, డెత్ ఓవర్లలో కానీ యార్కర్లు వేసి బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టే మనకి స్టెబిలిటీ ఉంది. ఆ పర్ఫార్మెన్స్ మనోడు ఇవ్వగలడు. అయినప్పటికీ మనల్ని కూడా సి కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఆలోచన చేస్తారో తెలియదు, కానీ హర్షదీప్ కూడా అన్ని ఫార్మాట్లో ఆడగలడు. బట్ ఏంటంటే వీళ్ళిద్దరిని సి కేటగిరీలో వేయడం జరిగింది. బట్ వీళ్ళిద్దరూ బి కేటగిరీలో ఉంటే బాగుండదు. బి కేటగిరీలో ఎవరైతే ప్రెజెంట్ ఉండడం జరిగిందో వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా అసలు బి కేటగిరీకి వీళ్ళకు అర్హత ఉంది. ఏ విధంగా ఆలోచించి ఏ విధంగా వేసిందో తెలీదు. కాకపోతే జడేజాని ఇక్కడ తీసుకోవడం జరిగింది ఏ కేటగిరీలో. బట్ రవీంద్ర జడేజా మనకు చూసినంత వరకు ఇప్పుడు ఎక్కువగా మ్యాచ్లు ఆడట్లేదు. T20లో అవకాశం లేదు. అవకాశం ఇస్తే వన్డేలో లేకపోతే మనకు టెస్టుల్లో ఉండడం జరిగింది. సో రవీంద్ర జడేజాను ఏ కేటగిరీలో ఉంచాడు. కాకపోతే ఇక్కడ ఆడే ప్లేయర్స్ ఇద్దరిని అక్షర్ పటేల్ని ఇంకా హర్షదీప్ సింగ్ కూడా వీళ్ళని బి కేటగిరీలో ఉంచితే బాగుండేది అని అనిపించింది. బట్ బీసీసీ ఎలా ఆలోచించిందో, ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందో తెలీదు. బట్ ఇక్కడ 31 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంకా అన్యాయం జరిగింది ఎవరికి అంటే ఖచ్చితంగా ఇషాన్ కిషన్కి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఇషాన్ కిషన్ ప్రజెంట్ ఎలాంటి పర్ఫార్మెన్స్లో, ఎలాంటి ఫామ్లో ఉన్నాడో తెలుసు. రంజీ ట్రోఫీలో కానీ, మనకు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో కానీ, ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కానీ. కానీ బీసీసీఐ కాంట్రాక్ట్లో అసలు అతని పేరే లేదు ఈసారి. అలాగే షమి కూడా ఎంత సీనియర్ బౌలరో, ఎలాంటి టైంలో వికెట్ తీసుకోగలరో మనందరికీ తెలుసు. అలాంటి బౌలర్ కూడా అసలు షమి ఈసారి బీసీసీఐలో కాంట్రాక్ట్లో కనిపించలేదంటే నాకు తెలిసి షమి ఇక ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే అని అనిపిస్తుంది. ఇషాన్ కిషన్ అన్న మళ్ళీ ఇంకోసారి అవకాశం దొరుకుతుందేమో తెలియదు, కానీ ఇప్పుడు ఆడితే కానీ షమికి ఖచ్చితంగా అవకాశం దొరికే అవకాశం అయితే లేదు అని అనిపిస్తుంది.
సో ఏంటంటే కొంతమంది ప్లేయర్స్‌కి అన్యాయం కూడా జరిగింది. కొంతమంది కేటగిరీలో కొంచెం డిఫరెంట్‌గా వేయడం జరిగింది. బట్ ఏ విధంగా ఏసాడో తెలీదు గానీ ఈసారి ఏకంగా ఏ ప్లస్ కేటగిరీని మార్చడం జరిగింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? అక్షర్ పటేల్ ఇంకా హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా బి కేటగిరీలో ఉంటే బాగుండేది అని మీకెవరికైనా అనిపిస్తే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇషాన్ కిషన్‌కి ఇంకా షమీకి వీళ్ళు ఖచ్చితంగా బీసీసీఐ అన్యాయం చేయడం జరిగిందా అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రెగ్యులర్‌గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.